సో హాయ్ వీఆర్ లైవ్ అగైన్. సో ఇవాళ మేజర్ టాపిక్ మనం నీ హెల్త్ గురించి మాట్లాడబోతున్నాము. నీ హెల్త్, ఏసీఎల్ టియర్స్, ఎంసీఎల్ టియర్స్ అండ్ నీ సర్జరీస్ గురించి, నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ గురించి అండ్ ఈ రీప్లేస్మెంట్ సర్జరీస్ గురించిన డీటెయిల్డ్ ఇన్ఫో అసలు ఎవరెవరికి అవసరం ఈ నీ రీప్లేస్మెంట్స్ అనేవి, లేకపోతే ప్రీ అండ్ పోస్ట్ సర్జరీ తీసుకోవాల్సిన కేర్ ఏంటి అండ్ మనం తీసుకోవాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటి, రీహాబ్స్ ఎలా జరగాలి అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఆపరేషన్ లో వాడే టూల్స్ ఎలా ఉంటాయి, లేకపోతే ఇందులో వాడే టూల్స్ అవి మనకి ఎలా ఉండబోతున్నాయి అండ్ ఆల్సో ఇందులో మనకి వాడే ఆ మెటల్ ఎక్విప్మెంట్ ఏదైతే వాడతారో మనకి అవి ఎలా ఉండబోతున్నాయి, వాటి గురించి మనం ఏ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, వీటన్నిటి గురించి మాట్లాడదాం. దాంతో పాటుగా ఒక ఆపరేషన్ ముందుగా, సర్జరీ ముందుగా, నీ రీప్లేస్మెంట్ అయినా సరే, ఏసీఎల్ ఎంసీఎల్ అయినా సరే, ఆ సర్జరీస్ ముందుగా ఒక పర్సన్ మెంటల్ గా, ఫిజికల్ గా ఎలా ప్రిపేర్ అవ్వచ్చు టువర్డ్స్ దట్ సర్జరీ అనే దాని గురించి కూడా మనం క్లియర్ గా మనం ఈ లైవ్ సెషన్ లో మనం మాట్లాడబోతున్నాము. సో అగైన్ నిన్న మనకి ఇంత నాలెడ్జ్, డీప్ ఇన్సైట్స్ ఇచ్చిన విజయ్ పొట్లూరి గారే ఇవాళ కూడా రాబోతున్నారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. సో లెట్ హిమ్ జాయిన్ అండ్ మనం దీని గురించిన డీటెయిల్ ఇన్సైట్స్ ని మనం డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ టు టేక్. అండ్ ఐ హోప్ నీ ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఇళ్లలో ఒకరికి ఇద్దరికి ఉండటం ఇట్ ఈస్ వెరీ వెరీ కామన్. సో చాలా మందికి ఈ టాపిక్ యూజ్ అవుతుందని చెప్పి దీని గురించి ఒక సపరేట్ డిస్కషనే అవసరం అని చెప్పేసి వి స్టార్టెడ్ దిస్ టాపిక్ ఇంటూ అ డిఫరెంట్ డేలో తీసుకుని డిఫరెంట్ గా దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ వన్ డే మొత్తం టాపిక్ ని డిజైన్ చేశాము. సో చాలా మందికి ఇది యూజ్ అవ్వాలి అనేది నా మేజర్ థింగ్ ఇక్కడ. సో గివ్ మీ అ మినిట్. ఒక 2 minutes లో yes join. Hello sir, a very good evening. Good evening sir. Yes, so yesterday it was an excellent live session sir. Thank you so much. ఇవాళ we are going to talk about knee health. నీ గురించిన చాలా ఇన్సైట్స్ మేము మీ నుంచి తీసుకోబోతున్నాము అండ్ వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ మీరు ఎలాంటి ఇన్సైట్స్ ఇస్తారు మాకు అని. బికాజ్ ప్రతి ఇంట్లో ఒకళ్ళు లేదా ఇద్దరు ఈ నీ పెయిన్స్ తో సఫర్ అవ్వడం అనేది ఇట్ ఈస్ వెరీ కామన్. సో చాలా మందికి ఇది యూజ్ అయ్యే టాపిక్ కాబట్టి సార్ మనం లేమన్ లెవెల్ నుంచి వచ్చి లెట్ us అండర్స్టాండ్ అసలు ఎనాటమీ అర్థం చేసుకుందాము, అసలు నీ గురించి డీటెయిల్ ఇన్సైట్స్ ని మాకు మీరు ప్రొవైడ్ చేయగలగాలి సార్ ప్లీజ్. దట్ ఈస్ మై రిక్వెస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ సెషన్. సో సో స్ట్రైట్ ఆఫ్ స్టార్ట్ చేసేద్దాం సార్. ఫస్ట్ అసలు నీ ఎనాటమీ గురించి చెప్పండి సార్. వాట్ ఈజ్ నీ ఎందుకని అంత ఇంపార్టెంట్ జాయింట్, ఎందుకు ప్రతి ఒక్కరు కొంచెం వయసు వచ్చేసరికల్లా నీ పెయిన్స్ చెప్తారు అండ్ నీ ఎనాటమీ ఏంటి అసలు? నీ విషయానికి వచ్చేసరికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పైవటల్ జాయింట్ మన బాడీలో, వన్ ఆఫ్ ద మోస్ట్ పైవటల్ జాయింట్ ఇన్ ద బాడీ. అది మన మెకానికల్ వెయిట్ బేరింగ్ యాక్సిస్, ఇట్ పాసెస్ త్రూ హిప్ అండ్ నీ అనమాట. అండ్ నీ అనేది మనకి 2 డైరెక్షన్స్ లో, ఓన్లీ 1 సింగిల్ డైరెక్షన్ లో మాత్రమే మనకి మూమెంట్ ఉంటుంది. కాలు చాపటం, మడవటం, ఇంకా ఏ డైరెక్షన్ లో మనకు మూమెంట్ ఉండదు. హిప్ అనుకుంటే మనకి పక్కకి అటు సైడ్ వేస్ కూడా మూవ్ అవుతుంది, ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవుతుంది. షోల్డర్ తీసుకున్న సైడ్ వేస్ మూవ్ అవుతుంది, ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవుతుంది. ఎల్బో జాయింట్ తీసుకుంటే సైడ్ వేస్ రొటేట్ అవుతుంది ఇట్లాగా, అండ్ ఇట్లా ఫ్రంట్ బ్యాక్ వస్తుంది. నీ జాయింట్ ద కంప్లీట్ మెకానిజం నీ జాయింట్ టు ఫెసిలిటేట్ కాలి నడక, గేట్ అంటాం కదా నడకని, గేట్ ఒక మనిషి నడవటానికి అండ్ ఆ మనిషి బరువును మోస్తా మన మొబిలిటీ మూవ్మెంట్ అనేది జరగటానికి నీ జాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. అది దట్ ఈస్ ఫార్మ్ బై 2 bones. పైన తుంటె ఎముక ఫీమర్, కింద కాలి ఎముక టిబియా. ఆ రెండింటి దగ్గర ఆర్టికులేషనే మనకి నీ జాయింట్. అండ్ ఆ జాయింట్ లో ఆ 2 bones కాకుండా కార్టిలేజ్ ఉంటది ఆ జాయింట్ కి సపోర్టివ్ స్ట్రక్చర్ కింద. లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటది అక్కడ. అంటే జాయింట్ లోపలికి డైరెక్ట్ బ్లడ్ సప్లై ఉండదు అనమాట. సో జాయింట్ లోపల స్ట్రక్చర్స్ అంటే కార్టిలేజ్, ఆ టిష్యూ లోపల స్ట్రక్చర్స్ అన్నిటికీ న్యూట్రియంట్స్ రావాలన్నా ఏది రావాలన్నా ఆ కార్టిలేజ్ అండ్ సైనోవియల్ ఫ్లూయిడ్ ద్వారానే రావాలి. అండ్ ఆ 2 జాయింట్స్, జాయింట్ అంటే 2 ఎముకలు ఉంటాయి అతుక్కో, జస్ట్ 2 ఎముకలు ఇట్లా కలిసి ఉంటాయి. ఆ 2 ట్యాండమ్ మూవ్ అవ్వాలి అంటే వాటి చుట్టూ మనకి
ఒక పుల్లీస్ కావాలన్నమాట. సో లెగ్మెంట్స్ యాక్ట్స్ యాజ్ పుల్లీస్ అక్కడ. సో మనకి కామన్ గా అక్కడ మామూలుగా ఉండే ఏసీఎల్ కానీ యాంటీరియర్ క్రూషియేట్ లెగ్మెంట్ అంటాం, పీసీఎల్ పోస్టీరియర్ క్రూషియేట్ లెగ్మెంట్ కానీ, మీడియల్ కొలాటరల్ లెగ్మెంట్ కానీ, లాటరల్ కొలాటరల్ లెగ్మెంట్ కానీ, అండ్ రెండు బోన్స్ కి మధ్యలో వాషర్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. వాషర్ లాంటి స్ట్రక్చర్ ని మనం మెనిస్కస్ అంటాము. సో ఆల్ దీస్ కంప్రైజెస్ ఆఫ్ నీ జాయింట్ అది. అండ్ ఎందుకు అది ఇంపార్టెంట్, ఎందుకు అంటే ఇందాక చెప్పినట్టే ఒక మనిషి, నాట్ ఈవెన్ ఎ మ్యాన్, ఇఫ్ ఈ చెక్ ఫర్ ఎనీ యానిమల్, ఎనీ 4-legged ఆర్ 2-legged యానిమల్, వాటికి కూడా నీ జాయింట్ అనేది ఉంటుంది. అండ్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ మూమెంట్ ద్వారా కాలు మనం అడుగు ముందుకేయటానికి కానీ వెనక్కేయటానికి కానీ దట్ హెల్ప్స్ ఇన్ అసిస్టెడ్. అండ్ ఆ వెయిట్, మనిషి వెయిట్ అలా ముందుకు మూవాలి అంటే ఆ నీ జాయింట్ మీదుగా మెకానికల్ వెయిట్ బేరింగ్ యాక్సిస్ మీదుగా మూమెంట్ పాస్ అయితే మనకు. అండ్ కమింగ్ టు ఎందుకు ఈ మధ్య నీ జాయింట్ లో ఎక్కువ మంది కంప్లైంట్ చెప్తున్నారు అంటే దట్ వీ నీడ్ టు స్టడీ. ద కామన్ ఇండికేషన్ ఏంటి అంటే, కామన్ కాజ్ ఏంటిది అంటే ఏజ్. యూజువల్ గా చెప్పాలి అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతుంది. ఇంతకుముందు ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 45-50 years బ్యాక్ ఇట్ వాస్, అంటే మనకి నవ్వుతారు చెప్తే, ఇట్ వాస్ జస్ట్ 53 or 54. బట్ అంటే ఉన్నారు 100 ఏళ్ళు బతికినోళ్ళు, 90 ఏళ్ళు బతికినోళ్ళు ఉన్నారు. బట్ అంటే యావరేజ్ గా చూసుకుంటే ఎర్లీ డెత్స్ ఎక్కువ అయ్యాయి, పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో యావరేజ్ గా 53-54 years ఉండేది. కానీ అట్లా 90 years 100 years బతికిన వాళ్ళకి కోమాబిటీస్ అనేవి, అంటే ఒంట్లో బాడీలో ఇష్యూస్ రావడం అనేది దట్ యూజువల్లీ స్టార్టెడ్ అట్ లేట్ 70s and 80s అనమాట వాళ్ళకి ఏజ్ లో. బట్ ద థింగ్ ఈజ్ ఇప్పుడున్న లాస్ట్ 25-30 years లో చూసుకుంటుంటే ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది, ప్రాబబ్లీ డ్యూ టు మెడికల్ ఇంటర్వెన్షన్ అవనివ్వండి, ఎక్కువ అంటే లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్, ఇంటర్వెన్షన్స్ అండ్ స్పెషాలిటీస్ రావడం అవనివ్వండి. మనిషి అనేవాడు లైఫ్ అయితే పెరుగుతుంది కానీ కోమాబిటీస్ అంటే బాడీ బోర్కి వచ్చే ఏజ్ అనేది కొంచెం ఎర్లీగా వచ్చేస్తుంది అనమాట. అంటే యాజ్ ఎర్లీ as 30, వీఆర్ సీయింగ్ డయాబెటీస్ ఆర్ అదర్ కండిషన్స్ యాజ్ ఎర్లీ as 30s and 40s. సో 30s, 40s లో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చి అండ్ మోర్ ఒబేస్ అవటం పీపుల్ ఈ మధ్య. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇంతకుముందు అంటే పనులు చేస్తున్నారు, ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అవటం వల్ల. అండ్ ఇంతకుముందు మనకి పెద్ద మేడలు ఉండేవి కాదు, ఫ్లోర్స్ ఎక్కాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ అపార్ట్మెంట్స్ ఆర్ గ్రూప్ హౌసెస్ వేర్ వీ నీడ్ టు క్లైంబ్ స్టేర్స్. సో అది డే ఇన్ డే అవుట్ అట్లా వెళ్ళటం వల్ల కానీ. సో ఆబ్వియస్లీ మనం మెట్లు ఆ మెకానిజం ఆఫ్ మోషన్ వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అనేది నీ జాయింట్ మీద పడటం వల్ల మేబీ యూఆర్ సీయింగ్ కంప్లైంట్స్ ఆఫ్ నీ పెయిన్ ఎక్కువగా. ఓకే. సో ఇప్పుడు జిగురు అరిగిపోయింది లేదా జిగురు తగ్గిపోయింది మోకాల్లో అనేది మనం కామన్ గా వింటాం లేమన్ లాంగ్వేజ్ లో. అసలు ఇదేంటి సార్ జిగురు అరిగిపోవడం అంటే? అంటే యాజ్ ఇందాక చెప్పినట్టు మనకు మోకాలి జాయింట్ లోపల ఒక సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. దాన్ని మనం మామూలుగా లేమన్ లాంగ్వేజ్ లో జిగురు అని చెప్తే మనకు అర్థం అవడానికి. థింగ్ ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ఆ జిగురు, ద విస్కాసిటీ ఆఫ్ ద లిక్విడ్ అనేది తగ్గిపోతూ ఉంటది అనమాట. అంటే అది బాగా ఫ్లూయిడ్ గా ఉండేది కొద్దిగా జెల్లీ లాగా మారటము, ఇంకొంచెం సాలిడిఫై అవటం, లేకపోతే అందులో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గిపోవటము. సో బేబీ లేకపోతే దాని ప్రొడక్షన్ ఆ కార్టిలేజ్ నుంచి మనకి సైనోవల్ ఫ్లూయిడ్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది, సైనోవల్ కార్టిలేజ్ నుంచి. ఆ కార్టిలేజ్ నుంచి ప్రొడక్షన్ తగ్గిపోవటం, మేబీ ఏజ్ పెరగటం వల్ల కానీ, లేకపోతే వేరే కండిషన్స్ వల్ల కానీ, దానివల్ల సైనోవల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే లూబ్రికేషన్ బిట్వీన్ జాయింట్, స్మూత్ ఫ్రిక్షన్ లేకుండా స్మూత్ మూవ్మెంట్ అనేది కొంచెం ట్యాంపర్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం యూజువల్ గా లేమన్ లాంగ్వేజ్ లో జిగురు తగ్గటం అని చెప్తాం. సో ఈ జిగురు తగ్గకుండా మనం ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా? ఒకవేళ తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఏం చేసి దాన్ని న్యాచురల్ గా కెన్ వి యాక్చువల్లీ దాన్ని రికవర్ చేసుకోవచ్చా? యూజువల్లీ జిగురు తగ్గటం అనేది ఒక్కసారి తగ్గడం స్టార్ట్ అయిన తర్వాత యూజువల్లీ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్ దెర్ ఈస్ నో వే దట్ వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఇట్. But we can try to control or preserve the amount of synovial fluid that is being produced. దానికి యూజువల్ గా కొంచెం డైట్ ఎక్కువ, అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ ఉండే డైట్, అండ్ కాండ్రైటిన్ సల్ఫేట్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి మనకి, సీడ్స్. యూజువల్లీ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఫుడ్స్ అలాంగ్ విత్ హై ప్రోటీన్ ఫుడ్స్ అనమాట. యూజువల్ గా బీన్స్ అవ్వచ్చు, మీట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ వాటితో పాటు విల్ బి గివింగ్ సప్లిమెంట్స్ వాటికి, గుజ్జు తగ్గుతుంది అంటే. సో కాండ్రైటిన్ సల్ఫేట్, గ్లూకోజమైన్ అని మనకి సప్లిమెంట్స్ ఉంటాయి, ఆ కాంబినేషన్ సప్లిమెంట్స్. సో డిపెండింగ్ ఆన్ ద డిసీజ్ సివియారిటీ వీ కెన్ ఆ సప్లిమెంట్స్ ఇస్తాం. దట్ యూజువల్లీ హెల్ప్స్ అని మనం అంటాం, కానీ అంత ప్రామిసింగ్ అయితే హెల్ప్ ఉండదు, కానీ ఓకే దట్ హెల్ప్స్. అది సిగ్నిఫికెంట్ గా తగ్గిపోయిన గుజ్జు పెరుగుతుందా అంటే నో, బట్ ఇట్ హెల్ప్స్ టు మెయింటైన్ అండ్ స్లో ద ప్రాసెస్. డ్రైయింగ్ ఆఫ్ ద
లోపల ఐ మీన్ డీహైడ్రేట్ అవటం, ఆ సైనల్ ఫ్లూయిడ్ లో కొంచెం ఫ్లూయిడ్ తగ్గటం అట్లాంటి సిమ్టమ్ ని ఇట్ మైట్ కొంచెం స్లో చేసింది. మన బయట ఓకే. నుంచి సప్లిమెంట్ చేస్తుంది. సో ఇది ఆల్రెడీ జిగురు తగ్గిపోయిన వాళ్ళకి మీరు సప్లిమెంట్ ఇస్తారు. ఇది జిగురు తగ్గకుండా యంగ్ ఏజెస్ నుంచి మనం ఏమైనా ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవచ్చా? ఇఫ్ ఎస్, వాట్ ఆర్ దే? ప్రివెంటివ్ మెజర్స్ వచ్చేసరికి ఆల్వేస్ జాయింట్ ఈజ్ మెంట్ ఫర్ మొబిలిటీ, నాట్ టు రెస్ట్. సో వాట్ ఐ యూజువలీ బిలీవ్, వాట్ మాకు ఈవెన్ రీసెంట్ అడ్వాన్సెస్ ఎందుకు ఆస్టియోఆర్థరైటిస్ అనేది రీసెంట్ పెరుగుతుంది అన్న విషయం చూసొస్తే ద మోస్ట్ కామన్ థింగ్ ఇస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అని చెప్తాం. సెడెంటరీ లైఫ్ స్టైల్ తో పాటు వాట్ యూజువల్ థింగ్ ఇస్ ద జాయింట్ ఈజ్ మెంట్ ఫర్ మొబిలిటీ. సో మన ఎర్లీ లైఫ్ లో పీపుల్ హూ నాట్ పర్టికులర్ గా భయంకరమైన అథ్లెట్స్ అక్కర్లా, జస్ట్ మోడరేట్ జాయింట్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళు పర్టికులర్ అంటే మోస్ట్ కామన్లీ సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, అండ్ రన్నింగ్ కానీ, లో ఇంటెన్సిటీ రన్నింగ్, నాట్ హై ఇంటెన్సిటీ రన్నింగ్ చేసే వాళ్ళలో యాజ్ అ జాయింట్ ఈజ్ మొబైల్ అండ్ అక్కడ కార్టిలేజ్ కూడా మన ఫ్రీక్వెంట్ గా మొబిలిటీ ఉంది, జాయింట్ మీద కొంచెం స్ట్రెస్ పడుతుంది అండ్ జాయింట్ బాగా ఫంక్షన్ అవుతుంది అన్నప్పుడు ఆ జాయింట్ అంత బాగా ఫంక్షన్ చేయడానికి దట్ కార్టిలేజ్ ఇట్ సెల్ఫ్ హైపర్ట్రోఫీ అర్థం. హైపర్ట్రోఫీ అంటే కార్టిలేజ్ కొద్దిగా సైజ్ పెరిగింది. సో ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ కార్టిలేజ్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ సైనోవియల్ ఫ్లూయిడ్ అనమాట. సో ఎర్లీ ఏజ్ లో ఆ జాగ్రత్తలు తీసుకోండి, ఆ మొబిలిటీ ఆఫ్ ద జాయింట్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తా ఎక్సర్సైజెస్, ఐ మీన్ ఆ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇట్ యూజువల్లీ డజంట్ కమ్ ఎర్లీ అనమాట. దిస్ వాజ్ రీసెంట్లీ పబ్లిష్డ్, మన పబ్మెట్ లో కూడా జర్నల్ లో రీసెంట్ గా వచ్చింది. ఎర్లీ 20s and 30s లో సైక్లింగ్ చేసే వాళ్ళకి ఇంటెన్సిటీ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ ఈస్ వెరీ లెస్, ఆర్ ద పెయిన్ కాజ్డ్ బై ఆస్టియోఆర్థరైటిస్ పెయిన్ ఇంటెన్సిటీ కూడా వెరీ లెస్. అంటే నార్మల్ ఆస్టియోఆర్థరైటిస్ పర్సన్ తో పోలిస్తే 20s, 30s లో ఈ ఇంత మొబిలిటీ ఎగ్జిబిట్ చేసిన వాళ్ళకి లేట్ 50s, 60s లో ఆస్టియోఆర్థరైటిస్ వల్ల వచ్చే సిమ్టమ్స్ కానీ, పెయిన్ కానీ, లేకపోతే జిగురు తగ్గటం అన్న సమస్య కానీ కొంచెం తక్కువ ఉంటుంది. అంటే అమౌంట్ ఆఫ్ degenerative disease is comparatively less to these people అని రీసెంట్ గా వచ్చిన స్టడీస్ లో ఉంది. సో ఐ థింక్ దట్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ హెల్ప్స్. జాయింట్ ఈస్ మెంట్ ఫర్ మొబిలిటీ అండ్ లెట్ ఇట్ బి మొబైల్, అంతే. సో ఇప్పుడు మొబిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ లైక్ రన్నింగ్, వాకింగ్. చాలా మంది మనం పెద్దవాళ్ళని చూస్తుంటే గ్రౌండ్ లోకి వెళ్ళి వాక్ చేసేస్తా ఉంటారు. అండ్ కొంతమంది రన్నింగ్స్ అంటే యంగ్స్టర్స్ రన్నింగ్స్ లో, జాగింగ్స్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అండ్ హై ఇంటెన్సిటీ స్కిప్పింగ్స్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ నీ జాయింట్ కి పాజిటివ్ గా ఉపయోగపడతాయా లేకపోతే అడ్వర్స్ గానా? ఇఫ్ ఎస్, అడ్వర్స్ గా అయితే ఎలా? Yeah, obviously exercise will help in building healthy knee joint. Skipping అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఇన్ knee. The thing is, if you are very much obese, అంటే థింగ్ ఏంటంటే the amount of force acting on our knee joint is 3 to 5 times our body weight అనమాట. So if our body weight is under control, మన BMI just good amount of BMI maintains, our body weight is సాటిస్ఫాక్టరీ, కొంచెం మరి బాగా ఒబేజ్ లేకుండా 130, 120 kilos అంత వెయిట్ లేకుండా, ఇఫ్ అవర్ బాడీ వెయిట్ ఈస్ బీయింగ్ సపోర్ట్, దీస్ ఎక్సర్సైజెస్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఓకేనా? ద నీ పైన మనం రన్నింగ్ చేసిన, వాకింగ్ చేసిన, ఈవెన్ స్కిప్పింగ్ చేసిన, ద థై మూమెంట్ దగ్గర, లెగ్ దగ్గర మూమెంట్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ క్వాడ్రిసెప్స్ స్ట్రెంత్ అయితే అవుతాయి ఎక్సర్సైజెస్ ద్వారా. సో క్వాడ్రిసెప్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే నీ జాయింట్ మీద అంత ఎఫెక్ట్ తగ్గింది. అండ్ ఆ మెకానికల్ వెయిట్ బేరింగ్ కూడా క్వాడ్రిసెప్స్ కూడా కొంత చేయాస్తాయి కాబట్టి దట్ డెఫినెట్లీ హెల్ప్స్ ఇన్ నీ జాయింట్ హెల్త్. అండ్ ఆ యాక్టివిటీస్ చేయడం వల్ల కూడా కార్టిలేజ్ థిక్నెస్ పెరిగి సైనోవియం బాగా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దట్ డెఫినెట్లీ హెల్ప్స్ ఇన్ జాయింట్ హెల్త్. ది ఓన్లీ థింగ్ ఏంటంటే ఇఫ్ వీ షుడ్ నాట్ బి ఎక్సెసివ్ వెయిట్, ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండకూడదు యాక్టివిటీస్ చేయడానికి. ఓకే, ఓవర్ వెయిట్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ ఇవన్నీ మోడరేట్ ఇంటెన్సిటీలో వాళ్ళు డెఫినెట్లీ హ్యాపీగా చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ నీ ప్రాబ్లమ్స్ ఉంటే మరి ఇవన్నీ కంటిన్యూ చేయొచ్చా సార్? ఎగ్జిస్టింగ్ నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే వాట్ యూ ఎగ్జాక్ట్లీ మెంట్ బై ఎగ్జిస్టింగ్ నీ ప్రాబ్లమ్ అంటే ఆస్టియోఆర్థరైటిస్ గురించి అడుగుతున్నారు? లేదు, ఇప్పుడు మనం జిగురు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది కానీ, లేదంటే నార్మల్ నీ పెయిన్ కానీ, లేకపోతే మీరు అన్నట్టు కొన్ని ఆస్టియోఆర్థరైటిస్ కానీ, ఏ కేసెస్ లో కొన్ని వీళ్ళు చేయొచ్చు, చేయకూడదు అనేది చెప్పండి. Yeah, they can definitely do it. Moderate walking and moderate running కానీ, లేకపోతే సిట్అప్స్, ఈవెన్ సిట్అప్స్ లాంటి యాక్టివిటీస్ కానీ, ఈవెన్ స్కిప్పింగ్ ఓకే, ఇఫ్ యువర్ వెయిట్ ఈస్ ఓకే, మీరు ఆస్టియోఆర్థరైటిస్ లో చేయొచ్చు. నో ఇష్యూ, దెర్ ఇస్ నో ఇష్యూ. వీల్ అడ్వైస్ ద పేషెంట్స్ చేయొచ్చు. ఓకే, సో స్క్వాటింగ్ సార్, స్క్వాట్ కానీ, లంజ్ కానీ ఇలాంటి ఎక్సర్సైజింగ్ పొజిషన్స్ కెన్ దే డూ? Yeah, we can do.
స్క్వాటింగ్ అండ్ లంజెస్ విల్ హెల్ప్ యూ స్ట్రెంథెన్ యువర్ క్వాడ్రిసెప్స్. యూ కెన్ డెఫినెట్లీ డూ. ఓకే, అది ఏ కేసు అయినా సరే, జిగురు పోవడం కానీ. బట్ యాక్టివ్ నీ పెయిన్ ఉన్నప్పుడు యూ షుడ్ అవాయిడ్. నీ పెయిన్ తగ్గినప్పుడు యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. అది ఆస్ట్రాదరికి స్టార్ట్ అయింది కదా అని చెప్పి మనం అయితే ఆపకూడదు. వీళ్ళు డెఫినెట్లీ మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కి ఇఫ్ ఇట్ ఈస్ గ్రేడ్ 2 or grade 3 OA ఆల్సో వీల్ డెఫినెట్లీ అడ్వైజ్ దెమ్ టు గో ఫర్ ఫిజియోథెరపీ. క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెనింగ్, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథెనింగ్ మేము అడ్వైస్ చేస్తాం వాళ్ళకి. సో ఆబ్వియస్లీ దే కెన్ గో. ఇఫ్ వాళ్ళకి అది చేయలేరు, వెయిట్ ఎక్కువ ఉన్నారని ఫీల్ అయితే స్విమ్మింగ్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ ఫర్ దెమ్. సో స్విమ్మింగ్ అంటే దాని మీద నీ జాయింట్ మీద వెయిట్ పడదు, ప్లస్ ఆ స్విమ్మింగ్ చేసినప్పుడు ఆ మజిల్స్ విల్ కమ్ ఇన్ టు యాక్ట్ కాబట్టి డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్. ఓకే, సో ఇప్పుడు మనం నీ జాయింట్ గురించి మాట్లాడడం, దీని ప్రివెన్షన్ అండ్ ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడడం కాబట్టి వాట్ ఈస్ ది సినారియో వేర్ ఒక పర్సన్ కి ఆపరేషన్ పడుతుంది లేకపోతే ఒక సర్జరీ చేయాలి విత్ రిగార్డ్స్ టు నీ రీప్లేస్మెంట్, ఎప్పుడు చేయాల్సిన అవసరం వస్తుంది? అసలు ఇది దీని గురించి ఇన్సైట్స్. నీకి మోకాల మార్పిడి అంటాం తెలుగులో, దాని టోటల్ నీ రీప్లేస్మెంట్. టోటల్ నీ రీప్లేస్మెంట్ కి ఇండికేషన్ ఏంటి అంటే ద పేషెంట్ షుడ్ హ్యావ్ grade 4 ఆస్టియోఆర్థరైటిస్. అండ్ ఆ గ్రేడ్ 4 అంటే మనకి ఆస్టియోఆర్థరైటిస్ క్లాస్ వచ్చేసి 4 grades ఉంటుందండి. గ్రేడ్ 1 జస్ట్ అప్పుడే డిసీజ్ స్టార్ట్ అవుతుంది. గ్రేడ్ 2 జస్ట్ మోడరేట్ ఇన్ ఇండస్ట్రీ, మనకు చేంజెస్ కనిపిస్తున్నాయి. అక్కడ జాయింట్ మధ్య గ్యాప్ తగ్గటం కానీ, అప్పుడప్పుడే ఆస్టియోఫైట్స్ అంటే అక్కడ బోన్ అరిగి కొద్దిగా కొమ్మలకు బయటకు కనిపిస్తూ ఉంటాయి మనకి ఎక్స్రేలో. అట్లా అట్లా గ్రేడ్ 2 అంటాం. గ్రేడ్ 3కి వచ్చేసరికి కొంచెం జాయింట్ స్పేస్ కంప్లీట్ గా ఒక మీద పడిపోతూ ఉంటుంది బోన్. గ్రేడ్ 4 వచ్చేసి కంప్లీట్ డిస్ట్రక్షన్ అనమాట జాయింట్. దెర్ ఈస్ నో వే దట్ ఈస్ గోయింగ్ టు ద పేషెంట్ ఈస్ గోయింగ్ టు బేర్ ద పెయిన్. సో ఓన్లీ ఇన్ దట్ స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ లో మాత్రమే వీల్ గో ఫర్ టోటల్ నీ రీప్లేస్మెంట్. అండ్ ఇఫ్ ద పేషెంట్ హెల్త్ ఈస్ కోఆపరేటివ్, ఆయనకి కోమాబిటీస్, గుండె సమస్యలు లాంటి, స్ట్రోక్ సమస్యలు లాంటివి ఉంటే వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. వీ నీడ్ టు టేక్ అన్ ఎక్స్పెక్ట్ ఒపీనియన్. వీ నీడ్ టు టేక్ ఫిట్నెస్ కార్డియాలజిస్ట్ ఆర్ న్యూరాలజిస్ట్. వాళ్ళు స్టంట్ వేయించుకుని ఉన్నారా, లేకపోతే బైపాస్ ఏమైనా చేయించుకున్నారా, వాళ్ళు బేసిక్ గా హార్ట్ కి సంబంధించిన డ్రగ్స్ పడతారు. అందులో బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి మనకి. సో వీ నీడ్ టు స్టాప్ ద బ్లడ్ థిన్నర్స్ బిఫోర్ సర్జరీ. సో బ్లడ్ థిన్నర్స్ ఆపటం వల్ల వాళ్ళకి ఇంకా రిస్క్ ఏమైనా వచ్చిద్దా? సర్జరీకి 5 days ముందు స్టాప్ చేస్తాం. సర్జరీకి 5 days తర్వాత వీళ్ళు స్టార్ట్ దెమ్. మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు జాయింట్ లో బ్లీడ్ అయ్యే రిస్క్ ఉంటుంది మళ్ళీ బ్లడ్ థిన్నర్ స్టార్ట్ చేశాక. సో మనం ఆ రిస్క్ అన్ని ఇవాల్యుయేట్ చేసుకుని, సో ఇట్ ఈస్ పేషెంట్ కి హెల్త్ కూడా కోఆపరేట్ చేసి వాడి కోమాబిటీస్ ఏం లేకుండా ఉంటే డెఫినెట్లీ వీ కెన్ గో ఫర్ టీకేఆర్ ఇన్ గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్. కంప్లీట్ గా అరిగిపోయిన నీలో మాత్రం వీ కెన్ గో ఫర్. సో ఈ సర్జరీతో వచ్చే రిస్క్స్ ఏమైనా ఉంటాయా సార్? ఆబ్వియస్లీ సర్జరీతో వచ్చే రిస్క్ ఉంటాయి. ద థింగ్ మోస్ట్ డ్రెడెడ్ రిస్క్ యాజ్ అ సర్జన్ ఫియర్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్ టు ద జాయింట్. ఆ జాయింట్ అనేది ఒక క్లోజ్డ్ స్పేస్. ఇన్సైడ్ ద జాయింట్ మనకి బ్లడ్ సప్లై కూడా అంత ఉండదు మనకి. దట్ ఈస్ ద న్యూట్రిషన్ అంతా చెప్పేది. దట్ ఈస్ ఆల్ లుక్డ్ ఆఫ్టర్ బై సైనోవియల్ ఫ్లూయిడ్. సో జాయింట్ అనేది క్లోజ్డ్ స్పేస్. మన సర్జరీ చాలా అంటే చాలా రెగ్యులర్ సర్జరీస్ చేసే దానికన్నా జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ దే ఆర్ డన్ ఇన్ వెరీ స్టెరైల్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఓటీ కూడా చాలా స్టెరైల్ ఉంది. సో ద మోస్ట్ డ్రెడెడ్ కాంప్లికేషన్ వి ఫియర్ ఈస్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో దానివల్ల మళ్ళీ రివిజన్ సర్జరీ చేయాల్సిన అవసరం రావచ్చు. పేషెంట్ కి అన్బేరబుల్ పెయిన్ రావచ్చు. ఆ జాయింట్ దగ్గర నుంచి మన అదృష్టం అయితే పేషెంట్ బాడీ సెప్సిస్ లోకి వెళ్ళొచ్చు. ఈ రిస్క్ అంటే దట్ ఈస్ ద మోస్ట్ డ్రెడెడ్ కాంప్లికేషన్ వి ఫియర్. తర్వాత నడక సరిగ్గా వచ్చిందా రాదా అనేది సెకండరీ విషయం. బట్ ఇన్ఫెక్షన్ రాకుండా సర్జరీ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ ద పేషెంట్. అండ్ ఇంకోటి ఏంటి తర్వాత వచ్చేది ఏంటి అంటే చాలా మందికి పోస్ట్ ఆపరేటివ్ గా పెయిన్ అనేది చాలా పెర్సిస్ట్ అవుతూ ఉంటది. అండ్ పర్టికులర్లీ ఉమెన్ ఆర్ మోర్ సెన్సిటివ్ ఫర్ పెయిన్. సో యూజువల్ గా మేము సర్జరీ చేశాక పోస్ట్ ఆప్ వార్డ్ లో వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు అసలు ప్రాణం పోతున్నంత నొప్పి వస్తుంది డాక్టర్ గారు అని చెప్తారు. అసలు ఆ పెయిన్ సర్జరీ చేసాక 3 or 4 days అయితే అసలు భయంకరమైన పెయిన్ ఉంటుంది. మేము వాళ్ళకి ఎపిడ్యూరల్ క్యాథెటర్ వేసి విల్ బి ట్రైన్ టు మేనేజ్ దర్ పెయిన్. బట్ పెయిన్ అయితే చాలా ఉంటది. బట్ కొంతమందికి అయితే దట్ పెయిన్ విల్ పర్సిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ 3, 4, 5, 6 months ఆఫ్టర్ సర్జరీ ఆల్సో. అండ్ ఇంకోటి ఏంటి అంటే సర్జరీ అనేది హాఫ్ ద పార్ట్ మాత్రమే. ఆ పేషెంట్ ఆ నీకి మనం చేసే ఆ నీని మళ్ళీ రికవర్ చేసే ప్రాసెస్ లో సర్జరీ అనేది హాఫ్ ద పార్ట్ మాత్రమే. నెక్స్ట్ హాఫ్ వచ్చేసి ఆ సర్జరీ తర్వాత హౌ మచ్ ద పేషెంట్ ఈస్ బీయింగ్ రీహాబిలిటేటెడ్. గైడ్ ట్రైనింగ్, నడక ట్రైనింగ్ ఎట్లా ఉంది, మళ్ళీ ఫిజియోథెరపీ ఎలా ఉంది, క్వాడ్రిసెప్స్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథెనింగ్ అని ఇదంతా ఎలా ఉంది, ఇది కూడా దట్ ప్లేస్ ఎ పార్ట్ ఇన్ రికవరీ ఆఫ్ ద పేషెంట్. సో పేషెంట్ వాటి గురించి కూడా ప్రొలాంగ్ సర్జరీ చేయించుకునేది మాత్రం అది అయిపోయినట్టు కాదు. సర్జరీ తర్వాత వాటి గురించి కూడా దే నీడ్ టు టేక్ మెటిక్యులస్ కేర్ అనమాట.
ఇట్ డజంట్ ఎండ్ విత్ సర్జరీ, ఇట్ ఎండ్స్ విత్ ప్రాపర్ రీహాబిలిటేషన్. ఓకే. సో ఈ అండ్ సర్జరీలో సమ్టైమ్స్ చాలా మంది చెప్పేది ఏంటి అంటే ఇంప్లాంట్ లూజ్ అయిపోద్ది కొంతమందికి వేసిన తర్వాత. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్, బట్ దట్ ఈస్ వెరీ రేర్ కేసు. 2 in 100 కేసెస్, 1 in 100 కేసెస్ వేసుకోవచ్చు ఇంప్లాంట్ లూజ్ అవుతుంది. సో మీరు చెప్పిన ఈ ఇన్ఫెక్షన్ రిస్క్ వచ్చే స్కోప్ ఎంత సార్? అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద స్టెరిటీ ఆఫ్ ద wound అండ్ ప్రాపర్ పోస్ట్ ఆఫ్ wound care అండి. సో దట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద హాస్పిటల్, సర్జన్, అండ్ డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ కుట్లు పదించుకోవడానికి పేషెంట్ వస్తారు. కుట్లు ఆర్ వాటర్ మన స్టేపుల్స్ వేస్తాం, అవి రిమూవ్ చేసుకునేంత వరకు పేషెంట్ వాటి ఎంత క్లీన్ గా ఉంచుకునేది ఏంటి అనేది. యూజువల్లీ ఇప్పుడు దాకా మేము యాజ్ ఆఫ్ నౌ మేము చూసిన దాంట్లో అయితే వీసా ఓన్లీ 1 కేస్ అవుట్ ఆఫ్ సమ్ 600 to 700 కేసెస్. బట్ బయట అవుట్ సైడ్ ఆ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో బట్ ఒక్కసారి వచ్చిందంటే మాత్రం దట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ ఫర్ ఎ పేషెంట్. చాలా నరకం ఫేస్ చేస్తుంది. సో ఒక హాస్పిటల్ ని ఎలా చూస్ చేసుకోవాలి సార్ బిఫోర్, అంటే నీ ట్రాన్స్ప్లాంట్ నీ రీప్లేస్మెంట్ జరగాలి. సో ఇప్పుడు ఒక హాస్పిటల్ ని ఒక పర్సన్ ఎలా చూస్ చేసుకోవాలి? ఇంప్లాంట్స్, అందులో వాడే ఇంప్లాంట్స్ ఏంటి, ఇంప్లాంట్స్ మనం ఏమైనా ఎలా చూస్ చేసుకోవాలి? మనకి ఏమైనా ఆప్షన్ ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎలాగా? ఫస్ట్ రిగార్డింగ్ ద హాస్పిటల్, యూజువల్లీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ దట్ ఈస్ ఏ సర్జన్ చేసినా ఒకే రకంగా సర్జరీ చేస్తారు, ఎవరైనా ఒకే రకంగా ట్రైన్ అవుతారు. సో దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ అబౌట్ కంపిటెన్సీ ఆఫ్ ద సర్జన్ అనమాట. ఇట్ ఆల్వేస్ కమ్స్ టు ద కంపిటెన్సీ ఆఫ్ ద హాస్పిటల్. ఆ హాస్పిటల్లో స్టెరిలిటీ స్టాండర్డ్, స్టెరిలిటీ అంటే హాస్పిటల్లో ఓటీ రూమ్ మెయింటెనెన్స్ WHO ప్రిస్క్రైబ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రిస్క్రైబ్ చేసిన రేంజ్ లో ఉందా, అది దట్ యూ నీడ్ టు, అది పేషెంట్స్ అవుట్ సైడ్, లోపల హాస్పిటల్ పనిచేసే స్టాఫ్ వాళ్ళ రిలేటివ్స్ కి అయితే అర్థమవుతుంది, కానీ అవుట్ సైడ్ పేషెంట్స్ కి అది అంత త్వరగా అర్థమవుతుందని నేను అనుకోను. యూజువల్లీ దే గో ఫర్ కార్పొరేట్ మార్కెటింగ్ కి నమ్మేసి వెళ్ళిపోతారు వాళ్ళు. యూ జస్ట్ నీడ్ టు ఆస్క్, అంతకుముందు హాస్పిటల్ సర్జరీ చేసిన పేషెంట్స్ కి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినాయి, హౌ దట్ హాస్పిటల్ రియాక్టెడ్, ఓటీ ప్రాసెస్ అంతా స్మూత్ గా అయిందా, ఎవరికైనా పేషెంట్స్ ఇట్లాంటి ఇన్ఫెక్షన్ కాంప్లికేషన్స్ ఎవరైనా రైస్ చేస్తారా, ఇట్లా అడిగి తెలుసుకొని సర్జరీకి వెళ్ళడం అయితే బెటర్. అండ్ కమింగ్ టు ఇంప్లాంట్స్, దేర్ ఆర్ వేరియస్ ఇంప్లాంట్స్. అందులో ఇంప్లాంట్స్ కూడా చాలా కంపెనీస్ ఉంటాయి మనకి, స్మిత్ అండ్ నెఫ్యూ అని, డిపో అని, మెరిల్ అని, ఇట్లా జాన్సన్ అండ్ జాన్సన్ అని, ఇట్లా చాలా ఉంటాయి. ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు ఆ పేషెంట్ యొక్క నీకి, ఆ పేషెంట్ యొక్క వెయిట్ కి, లేకపోతే మనం ఎంత బోన్ అక్కడ కట్ చేస్తున్నామో దానికి ఏ టైప్, సో ఎంత థిక్నెస్ ఇంప్లాంట్ ఏంటి అనేది ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు దట్ పాయింట్, దట్ అనాటమీ ఆఫ్ ద పేషెంట్ అనమాట. అండ్ చాలా మంది లగ్జరీ కోసం గోల్డ్ ఇంప్లాంట్ వేయించుకుంటాము, టైటానియం వేయించుకుంటాం ఇట్లా చెప్తారు, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటామంటే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనం 75 years వేసుకుంటున్నాము అంటే మనం ఏ ఇంప్లాంట్ వేసినా దట్ కమ్స్ 15 to 20 years. యూజువల్ గా లేట్ 50s or 60s లో సర్జరీ జరుగుతుంది కాబట్టి వాట్ ఎవర్ ద ఇంప్లాంట్ దట్ ఈస్, అది మీ ఎనాటమీని బట్టి సర్జన్ డిసైడ్ అవుతారు. అండ్ అది కూడా మన బడ్జెట్ ని బట్టి కూడా ఉంటుంది. మన బడ్జెట్ కొంచెం ఎక్కువ పెట్టుకోగలిగితే కొంచెం బెటర్ సైజ్ కొంచెం బెటర్ ఇంప్లాంట్ రావటం, కొంచెం బడ్జెట్ తక్కువ ఉంది అంటే కొంచెం అందరికి యూనివర్సల్ గా ఫిట్ అయ్యే ఇంప్లాంట్ లాంటివి పెట్టడం అట్లా ఉంటుంది. సో ఇప్పుడు వేరియస్ కంపెనీస్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు ఒక పేషెంట్ కి ఆప్షన్ ఉంటుందా, లైక్ కెన్ హీ ఆర్ షీ కెన్ సెలెక్ట్ ఎ కంపెనీ, ఆర్ అది కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తా ఉంటారు? ఇట్స్ బెటర్ దట్ ఇట్ బి ప్రిస్క్రైబ్డ్ బై ద డాక్టర్ అండి. ఇఫ్ ద పేషెంట్ జనరల్ పబ్లిక్ ఆర్ జనరల్ అంటే జనరల్ పర్సంటైల్ లో కనుక మనం ఉంటే, మన నీ అనేది జనరల్ పాపులేషన్ పర్సంటైల్ కి సిమిలర్ గా ఉంది అంటే, దెన్ వీ కుడ్ హ్యావ్ ఆప్షన్స్. సర్జన్ మనకి 3 or 4 ఆప్షన్స్ ఇస్తారు, వీ కెన్ చూస్ అమంగ్ ఇట్. బట్ ఇఫ్ ఇట్ రిక్వైర్స్ సమ్ స్పెషల్ ఇంప్లాంట్స్ ఆర్ మన పర్టికులర్ ఇంప్లాంట్ వాడితేనే కొంచెం సెట్ అవుతుంది అనేది, ఇఫ్ ద డాక్టర్ సేస్ సో యూ షుడ్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఓకే. సో ఇప్పుడు ఎంత బడ్జెట్ పడుతుంది సార్? లైక్ ఎలా అంటే ఇంప్లాంట్స్ కానీ దీనికి కానీ కాస్ట్ రేంజెస్ ఏంటి, ఎలాంటిది అయితే మనకి సేఫ్ గా ఉంటూ అండ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి, ఎంత వరకు అది? అంటే దెర్ ఈస్ నథింగ్ లైక్ ఎ సేఫ్ ఇంప్లాంట్. ఇంప్లాంట్ అనేది దట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ అవుట్ సైడ్, మనం బయట మ్యానుఫ్యాక్చర్ చేసిన దాన్ని దట్ ఈస్ నాట్ ప్రొవైడెడ్ బై ద గాడ్ ఆర్ నేచర్ టు అస్, దాన్ని బయట ప్రొవైడ్ చేసిన దాన్ని మనం లోపల పెడుతున్నాం. సో నథింగ్ దేర్ ఈస్ నో క్వశ్చన్ లైక్ ఇది సేఫా, ఇది బెస్టా, ఇది ఫిట్టా. ఇది ద థింగ్ ఈస్ ఆ ఇంప్లాంట్ మన అనాటమీకి, మన బయోమెకానికల్ మెకానిజం కి ఫిట్ అవుతుందా లేదా అన్నది క్వశ్చన్. అండ్ కమింగ్ టు బడ్జెట్ విషయానికి వచ్చేసరికి, ఇఫ్ యూ గో టు మెట్రోపాలిటన్ సిటీస్, హైదరాబాద్, బెంగళూరు వెళ్తే దే మే చార్జ్ ఫ్రమ్ అట్ అరౌండ్ 2.5 lakhs to somewhere around 6 to 7 lakhs per knee. ఒక నీకి, సింగిల్ నీకి 2.5 lakhs to 6 to 7 lakhs దాకా ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద ఇంప్లాంట్. ఇందాక గోల్డ్ ఇట్లా ఉంటాయని చెప్పాను కదా. సో అట్లా అంటే మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉంటాయి.
ఇఫ్ యూ కమ్ టు టూ టైర్ టౌన్స్ ఆర్ త్రీ టైర్ టౌన్స్ లైక్ విజయవాడ ఇట్లాంటి చోట్లకి వస్తే యూ కెన్ గెట్ టోటల్ నీ రీప్లేస్మెంట్ యాజ్ లో యాజ్ ఫ్రమ్ 1.2 to 2 lakhs మధ్యలో యూ కెన్ గెట్ ఇట్ డన్. ఓకే. ప్రొవైడెడ్ మన జనరల్ పర్సెంటైల్ పాపులేషన్ కి రిలేటివ్ మన నీ అనేది జనరల్ పాపులేషన్ పర్సెంటైల్ కి సిమిలర్ గా ఉంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మన నీ దాంట్లో అంటే ఆ ఇంప్లాంట్స్ లో వాడే మెటల్ ఏంటి సార్? యూజువల్ గా మనం వాడే మెటల్ ఏంటి? స్టెయిన్లెస్ స్టీల్ అండి. 90% ఆఫ్ ద ఇంప్లాంట్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్. అండ్ ఆ తర్వాత రీసెంట్ గా మనకి టైటానియం లాస్ట్ 5 to 10 years లో రీసెంట్ గా వీఆర్ యూజింగ్ టైటానియం ఈవెన్ ఫర్ రాడ్స్ ప్లేట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ టైటానియం కూడా యూస్ చేస్తున్నాం. టైటానియం ఈస్ మచ్ సేఫర్ దాన్ స్టీల్. ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అనేది స్టీల్ తో పోలిస్తే టైటానియం కి తక్కువ రిస్క్ ఉంటుంది అనమాట. సో టైటానియం ఇస్ మచ్ బెటర్ ఆప్షన్ దాన్ స్టీల్. అండ్ రీసెంట్ గా పీపుల్ ఆర్ యూజింగ్ గోల్డ్ దట్ ఈస్ జస్ట్ గోల్డ్ కోటెడ్ ఆన్ స్టెయిన్లెస్ స్టీల్ అంతే, నాట్ ప్యూర్ గోల్డ్. ఓకే. సో దీని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి సార్ ఈ గోల్డ్ ప్లేటింగ్ వల్ల? అంటే జస్ట్ వాళ్ళు మార్కెటింగ్. ఓకే. సో జస్ట్ అంతే తప్ప మనకి దీనిలో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ గానీ అది చేసే ప్లస్ గానీ ఏది ఎక్కువగా లేదు. అంటే ఒక సింగిల్ అడ్వాంటేజ్ ఏమైనా చెప్పొచ్చు అంటే దీస్ గోల్డ్ కోటెడ్ ఇంప్లాంట్స్ కి సమ్ రియాక్టివ్ కెమికల్స్ పూసి పంపిస్తారు అనమాట. సో దే హెల్ప్ ఇన్ కౌంటరాక్టింగ్ ఇఫ్ ఎనీ ఇన్ఫెక్షన్ కనుక లాడ్జ్ అయింది సర్జరీ టైంలో కానీ తర్వాత కానీ అవుతుంది అంటే దోస్ మెటల్స్ హ్యావ్ సమ్ యాంటీబయోటిక్ సెక్రీటింగ్ ప్రాపర్టీ ఉంటుంది అనమాట. టెంపరీగా కొంతకాలం వరకు ఒక 6 weeks 8 weeks వరకు.